హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఫ్రెండ్ ఇన్వైట్ చేశాడు వాళ్ళ టెర్రస్ గార్డెన్ మనం షూట్ చేసి మనందరికీ చూపించామని. సో అందుకోసమని వచ్చాను. వీళ్ళ ఇంట్లో మనకి 3 స్టేజెస్లో పెంచుకుంటున్నారు. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి, అంటే నేల మీద, కింద బయట ఇంటి ముందు ఉన్నాయి. ఇది అవకాడో చెట్టు, చూపించు. అది అవకాడో చెట్టు అండి. దాని ఏజ్ ఎంత? 2 years. అది ఇంట్లో వీళ్ళు తెచ్చిన సీడ్ నుంచి ప్రాపగేట్ చేసిన చెట్టు. అది ఇంకొకటి కూడా చేస్తున్నాడు, నాకు ఇవ్వడానికి చేస్తున్నాడు. కానీ అంత పెద్ద చెట్టు నేను ఎక్కడ పెట్టుకోవాలి? ఇటుపక్కనేమో ఇటుపక్క మీకు కనిపిస్తున్న ఈ అరటి చెట్లు, ఇవి ఏంటి, పాని అరటి పళ్ళట. అంటే పెద్ద సైజు వస్తాయి. నాకు చాలాసార్లు ఇచ్చాడు. ప్రతిసారి ఇప్పుడు చాలా మొక్కలు ఉన్నాయి కదా, ప్రతి మొక్కకి ఒక్కొక్క గెల వస్తుంది. కిందకి వెళ్ళినాక చూపిద్దాం. అక్కడ ఒక గెల ఉందంట ఆల్రెడీ. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ. ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది థర్మాకోల్ బాక్స్. ఇది ఏసీకి వచ్చిందా? ఏసీకా ఫ్రిడ్జ్కో దేనికో వచ్చింది. అయితే పాలకూర ఈ విధంగా పెట్టుకున్నాడు. ఇంకా వస్తున్నట్టుంది. ఇదంతా ఫ్లవరింగ్ వస్తుందిగా. ఇవన్నీ సీడ్స్. ఇంకా అయిపోయింది. ఇది తీసి మళ్ళీ పెట్టుకుంటాడేమో. ఇదేం ప్లాంట్? మరువం మొక్క. కింద ఎక్కడ ఉన్నది ఏంటిది? అది కూడా మరువేనా? ఇది ఒక క్యాన్. దీన్ని కట్ చేసి బాగానే పెట్టుకున్నాడు. ఇట్లా ఇవి కింద పడకుండా చూసుకోవాలి. ఇదేంటి? ఇది ఎల్లో రోజా? ఓకే. యాక్చువల్గా అంతా అయిపోయినట్టుంది కదా. ఇప్పుడు మళ్ళీ కట్ చేసి ప్రూన్ చేసి చేస్తే వస్తుంది. ఇవేమో వైట్ రోజెస్. బాగున్నాయి కదా, అసలు చాలా బాగున్నాయి వైట్ రోజెస్. ఇటుపక్క ఆరెంజ్. ఇది పూసినప్పుడు నేను చూసాను. నాకు ఫొటోస్ పంపించాడు. ఫోటో ఉందా ఇప్పుడు? ఫోటో పెడతా చూడండి దీనిది. ఇటుపక్క ఇది ఏ కలర్ వస్తుంది? వైట్ కలర్ సంపంగినా, గ్రీన్ కలర్ సంపంగి. ఇది ఎన్ని రోజులు పడుతుందో మరి రావడానికి? ఇది పెట్టి 1.5 year అంట. మరి ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. దీని పువ్వులు మంచి స్మెల్ ఉంటాయి. ఇది ఏం రోజు? ఇది మన పింక్ నాటు గులాబీ కదా. ఇటుపక్క చామంతులు. పేనుబంక వచ్చినట్టుంది కదా. పేనుబంకకి మనము కుంకుడుకాయ రసము, ఇంగువ కలిపి స్ప్రే చేస్తే పోతుంది. కొంచెం పసుపు మజ్జిగ కలిపినా కూడా పోతాయిలేండి. ఇది అది. ఇటుపక్క ఇది రెడ్ రోజ్ అంట. ఇది కూడా ఇంకా ప్రూన్ చేసి పెట్టాలి. ఇంకా సమ్మర్ వచ్చింది కదా. ఇప్పుడు బాల్కనీలో వీళ్ళు నీళ్లు పడకుండా కింద అన్నిటికీ డ్రిప్ వేసి పెట్టుకున్నాడు చూడండి. సో ఏ ఒక్క కుండీ నుంచి కూడా వాటర్ అనేది మనకి ఫ్లోర్ మీద పడకుండా అరేంజ్ చేసుకున్నాడు. ఇది జేడ్ ప్లాంట్ని బోన్సాయి టైప్ చేస్తున్నాడు. చూద్దాం, ఇంకా ఇది పెద్దగా అయిన తర్వాత చూపిస్తాం మళ్ళీ మీకు, మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడికి. యువతలు అంతా పాలకూర పెట్టాడంటే ఇంతకుముందు. ఇప్పుడు అంతా అయిపోయింది. మళ్ళీ తీసి మళ్ళీ కంపోస్ట్ అవి కలిపి పెట్టుకోవాలి. ఈ డబ్బాలు చూసిరు కదా, ఇవన్నీ లిక్విడ్ ఫర్టిలైజర్స్. కిచెన్ వేస్ట్తో మనకు వస్తాయి కదా, వెజిటబుల్ ఫ్రూట్ పీల్స్, అవన్నీ అట్లా ఇంట్లో మిగిలిన వాటితో ఇట్లా ఫర్మెంట్ చేస్తాడు. చేసేసి ఇవి లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా యూజ్ చేస్తాడు. మొక్కలు ఉన్నాయి, అవి కూడా చూసొద్దాం రండి. సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ టెర్రస్ మీద ఉన్నాం. ఇక్కడ ఎన్ని ప్లాంట్స్, మొత్తం అన్ని కుండీలు అరేంజ్ చేసిండు. చూద్దాం ఒకటొకటి మనకి ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఎలా ఉన్నాయని చూద్దాం. ఇది టమాటో మొక్క. ఇప్పుడే పూత వస్తుంది, కొత్త ప్లాంట్ అట్టుంది. ఇక్కడ చూడండి టమాటోలు. పండుతున్నాయి ఇప్పుడిప్పుడే. ఇవి బాగానే. ఇది బకెట్ కదా. ఇది స్టార్ ఫ్రూటా? ఓహో, అయితే ఇప్పుడు చిగురిస్తుంది, పర్వాలేదు. నా దగ్గర ఉన్నది మొత్తం కోతి పీకేసి చనిపోయింది. ఇక్కడేమో ఆకులు మొత్తం రాలిపోయినట్టుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ అలైవ్, బతుకుద్ది. ఇదేంటి? ఇది జీజీ ప్లాంటా? ఓకే, అప్పుడు ఆకు తీసుకొచ్చి పెట్టావు కదా. ఓకే, విల్ మేక్ అనదర్ వీడియో ఫర్ ఇట్. అండ్ ఇక్కడ ఎర్త్వామ్ చూసిరా? ఎర్త్వామ్ ఇట్లా వస్తుంటాయి మనకి. అయ్యో, కింద పడేది. ఓకే,
కింద పడింది, మళ్ళీ దీంట్లోనే వేసేస్తున్నా. సాయిల్ చూడండి ఎంత ఫర్టైల్గా కనిపిస్తుందో అసలు, చాలా మాయిస్ట్ అండ్ చాలా ఫర్టైల్, అండ్ ఎక్కడ ముట్టుకున్నా వానపాములు కనిపిస్తున్నాయి. బాగుంది, సాయిల్ చాలా బాగుంది. ఇక్కడ మళ్ళీ ఇది ట్రాష్ క్యాన్ అనుకుంటా, దీంట్లో కూడా టమాటో ఉంది. ఇదేం ప్లాంట్, అవసరం లేదు కదా, ఓకే. ఇక్కడ టమాటోలు ఎంత పెద్ద సైజు ఉన్నాయి చూడండి, మంచి సైజ్ టమాటోస్. ఇదేంటిది, తమలపాకు. యాక్చువల్గా నీడలో పెట్టాలి, అందుకే ఇది ఇట్లా అయిపోయింది. నీడలో తీసుకెళ్ళి పెట్టింది. ఇదేంటిది, బెండకాయ. అయిపోయింది, ఇది కూడా తీసేయాలి. మల్లెపూలు మొగ్గలు కూడా ఉన్నాయి ఇప్పుడు సీజన్ కదా. ఈ టమాటో పని కూడా అయిపోయినట్టుంది, ఎల్లో అయిపోతుందిగా, ఇది కూడా తీసేయాలి. ఇటుపక్క బెండకాయలు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇవి క్యారెట్, చూడగానే గుర్తుపట్టా. యాక్చువల్గా హార్వెస్ట్ చేయొచ్చు నువ్వు, ఆల్మోస్ట్ రెడీ ఉన్నాయి. కానీ చూద్దాం. సాయిల్ కూడా మంచి గుల్లగా ఉండాలి, ఇట్లా అట్లా ఉంటేనే వస్తాయి. క్యారెట్ ఇక ఇట్లా వాడిపోతుందంటే ఐ థింక్ ఇట్ ఈస్ రెడీ టు హార్వెస్ట్. ఇది కుండ కదా, కుండ పలగొట్టి పాలకూర పెట్టావు ఇట్లా. ఇవి చూసిరు కదా, ఇవేమో బబుల్స్, వాటర్ బబుల్స్ 20 లీటర్స్వి కట్ చేసుకొని ఇట్లా వాడుకుంటున్నారు చూడండి, పాతవి ఇవన్నీ. దీంట్లో బెండ ఉంది, టమాటా ఉంది. ఇది దీన్ని నెక్స్ట్ దీన్ని ఏం చేస్తావు, ఏదో ఒకటి చేస్తావు, ఓకే. ఇక్కడ మిరపకాయలు. ఇంక ఇప్పుడు మరి ఆకుముడుతుంది బాగా, స్ప్రే చేయాలి. అవి నేను చూపించాను కదా, అది స్ప్రే చేయి, తగ్గుతుంది. ఇక్కడ ఏంటిది, ఏన్నారు, ఇదంతా మిరపనారా, ఓకే. ఇప్పుడే వస్తుంది. నా దగ్గర లడ్డు మిరపకాయలు ఉంటాయి కదా, అవి చేసి పెట్టిన, నాకు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇది వంకాయ, ఇది కూడా అయిపోయింది, సీజన్ అయిపోయింది కదా, కాపు అయిపోయింది, మళ్ళీ పెట్టాలి. ఇవి సొరకాయవా, ఇవి వాటర్ మిలన్, ఓకే. నేను పెట్టాలి వాటర్ మిలన్ అయితే. ఇది చూసిరు కదా, మామూలు ఇవి కూరగాయలు మార్కెట్లో ఉంటాయి చూడండి, అలాంటిది బాక్స్. దాన్ని ఎట్లా వాడుతున్నారంటే ఇట్లా బస్తా వేసేసి, బస్తాకు హోల్స్ వేసేసి ఇట్లా సాయిల్ నింపుకొని వాడుకోవచ్చు. నన్ను అడిగిరు కదా, సేమ్ అట్లనే అనమాట. సో ఎక్కడ ముట్టుకున్నా వీళ్ళ సాయిల్లో వానపాములు అయితే ఫుల్ కనిపిస్తున్నాయి నాకు. ఇదిగో ఎక్కడ ముట్టుకున్నా కనిపిస్తున్నాయి ప్రతి కుండీలో. నువ్వేం స్పెషల్గా తెచ్చేసింది ఏం కాదు కదా, న్యాచురల్గా వస్తాయి అవి. ఇక్కడ టమాటోస్ అంతా మీలీ బగ్స్ వచ్చాయి. ఇంక ఇది అయిపోయింది కూడా నాకు తెలిసి, తీసేయాలి. ఇవి తీసేసి మళ్ళీ పెట్టాలి. ఇక్కడేమో ఇది సోయా కూర అంటండి, నాకు కూడా తెలీదు, ఇప్పుడే చూస్తున్నా. కొన్ని సీడ్స్ తీసుకెళ్తా నేను. ఇట్లా ఇవే కదా, ఇట్లా పెట్టేస్తే వస్తాయి కదా మామూలుగా. ఇది సోయా కూర తర్వాత తీసుకుంటాను, ఇక్కడ పెట్టేసి దాంట్లో పడేసి. ఇవేమో టమాటోలు, చాలా ఉన్నాయి టమాటోలు. ఏముంది హిస్టరీ? ఓ ఇవి సబ్వే నుంచి తీసుకొచ్చిన గింజలవా? మేము ఆఫీస్లో సబ్వేలో శాండ్విచ్ తిన్నప్పుడు దాంట్లో సలాడ్లో వస్తే గింజలు ఏదో కామెడీగా తీసాం, తెచ్చి పెడితే ఇట్లా వచ్చినాయి. బాగున్నాయి, చాలా ఉన్నాయి అసలు, గుత్తులు ఉన్నాయి. ఇంకా పెద్దగా అవుతాయి ఇవి నాకు తెలిసి. ఇదేంటిది, మల్చింగా? మల్చింగ్, ఓకే. ఇదిగో మల్చింగ్ ఇట్లా చేసుకుంటే మనకి సమ్మర్లో ఇది అరిటాకును కట్ చేసి చేశాడంట. మంచి ఐడియా అసలు. మల్చింగ్ చేసుకుంటే మనకి మాయిశ్చర్ ఎప్పటికీ అట్లుంటుంది, కుండి వేడెక్కదు ముఖ్యంగా ఎండకి. మళ్ళీ ఇక్కడ టమాటోసే, దీంట్లో దోసకాయ అనుకుంటా. ఇక్కడ ఈ 4 కుండీలలో కూడా మళ్ళీ టమాటోనే ఉంది. ఇక్కడ ఒకటి తులసి చెట్టు ఉంది. ఇవన్నీ కూడా ఇంకా టమాటోలు పిచ్చిగా వస్తున్నాయట, మొలకలు కంపోస్ట్లో ఉండి. ఇంకా వాటిని పడేయడం ఇష్టం లేక అన్నిట్లో అరేంజ్ చేసుకున్నాడు. ఇది దొండతీగ, ఇదే కదా నాకు ఇచ్చింది నువ్వు. నాకెందుకు రావట్లేదు దొండకాయలు? నీకు బాగానే వస్తున్నాయి. నాకు తీగ పెరుగుతుంది కానీ కాయలు అస్సలు రావట్లే. అయిపోయింది. ఇది బెండకాయ, మళ్ళీ ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి.
ఇది వంకాయలు, ఇవన్నీ అయిపోయినట్టున్నాయి సీజన్. ఇది కాపు అయిపోయినట్టుంది, తీసేయాలి. ఇదే ప్లాంటో గుర్తుపట్టాలి చూసేవాళ్ళు. ఇదే ప్లాంటో చెప్పండి. దీనికి మంచి ఫ్లవర్స్ ఏ కలర్లో ఉంటాయి? ఫ్లవర్స్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్లో వస్తాయి ఫ్లవర్స్. ఇది ఒక దుంప జాతి మొక్క. ఆ దుంప ఏంటో మీరు చెప్పండి, గుర్తుపట్టండి, కమెంట్ చేయండి గుర్తుపట్టి. ఆన్సర్ చెప్పేద్దాం. ఆన్సర్ ఏంటంటే స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో వస్తే దీంట్లో 2 దుంపలు కదా నువ్వు పెట్టినప్పుడు, 2 దుంపలు పెడితే ఇట్లా తీగ పెరుగుతుంది. ఇది ఒక బియ్యం సంచిలో పెట్టాడు. ఇది పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 3 మంత్స్లో ఇంతవరకు వచ్చింది. నాకు తెలిసి హార్వెస్టింగ్కి రెడీ అయి ఉండొచ్చు అది. ఇక్కడ ఈ ప్లాంట్ ఏమో మనకి పైనాపిల్ మొక్క. ఇది కూడా ఇంట్లో ప్రాపగేట్ చేసిందే మనకి. పైనాపిల్ తెచ్చుకొని దాని క్రౌన్ కట్ చేసి రూట్స్ వచ్చేలాగా చేసి ప్రాపగేట్ చేసి పెట్టుకున్నాడు. ఈ టమాటోలు చూస్తుంటే నాకు ఇది తీసుకెళ్ళాలనిపిస్తుంది. ఇంత సైజ్ టమాటోలు మా ఇంట్లో లేవు. మంచి సైజ్ టమాటోస్ ఉన్నాయి. దీన్ని సీడ్స్ తీసుకెళ్తాను నేను. ఇక్కడ మళ్ళీ ఈ తీగనేమో కాకరకాయ తీగ. చాలా కాయలు వచ్చాయంట, ఇంక ఇప్పుడు అయిపోయింది దీని పని కూడా. ఇది కూడా కాపు అయిపోయినట్టుంది, ఇంకా తీసేయాలి. ఇప్పుడు మళ్ళీ పెట్టినా కూడా రావులేండి. ఇక్కడ ఒక పిందె ఉంది, ఇంకా అది వస్తుంది కావచ్చు. ఇక్కడ మనకి స్వీట్ లైమ్ మొక్క సేమ్ మా ఇంట్లో కూడా ఇదే సైజులో ఉంది. ఇప్పుడే ఇగో ఇట్లా పిందెలు వస్తున్నాయి. ఇన్ని పిందెలు వస్తే నిలబడితే నిలబడదో మరి. సేమ్ మా ఇంట్లో కూడా ఇట్లానే వస్తున్నాయి. దీనికి కూడా మళ్ళీ సేమ్ ఇది ఏందో కర్ర ముక్కలతోటి, ఇది వీటితోటి కదా. ఇదేంటిది? ఓకే, ఇది మన వాళ్ళ గార్డెన్లో తీసేసిన వాటితో మల్చింగ్ చేసుకున్నాడు. సో అందుకని మాయిశ్చర్ మంచిగా ఉంది సాయిల్లో. మాయిశ్చర్ ఉండడంతో చూడండి, వానపాములు ఎక్కడ ముట్టుకున్నా అసలు ప్రతి కుండీలో వానపాములు, చిన్న చిన్న పిల్లలు. ఇంకా అట్లా ఉంటున్నాయి కాబట్టి మొక్కలు ఇంత మంచిగా ఉన్నాయి. ఈ కవర్లో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వీళ్ళు మొక్కలకి ఇచ్చే ఫుడ్ కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్. సేమ్ మన మెథడే అండి. కంపోస్ట్ కిచెన్ వేస్ట్ వేసేసి మట్టి వేసి పెట్టడం, ఎండాకులు అవి కూడా వేసి పెట్టడం. అవి అయిన తర్వాత సీవ్ చేసి ఇట్లా కవర్లో స్టోర్ చేసుకుంటున్నాడు. ఇంక ఇది పాటింగ్ మిక్స్లో కలిపి పెట్టుకోవచ్చు, లేదంటే కుండీలలో అట్లనే ప్రతి 20 రోజులకు ఒకసారి ప్రతి కుండీలో ప్రతి మొక్కలకి ఒక 2 గుప్పెళ్ళ చొప్పున ఇచ్చుకోవచ్చు, అంటే మొక్క సైజుని బట్టి. ఇవన్నీ కూడా ఈ విధంగా కంపోస్ట్ అవుతుంది మనకి. ఇప్పుడు ఇట్లా అయింది కదా, దీన్ని జల్లించేసి అట్లా కవర్లో పోసి పెట్టేస్తాడు అనమాట. సో ఇవన్నీ కూడా ఇంకా జల్లించడానికే ఇట్లా పెట్టుకొని ఉన్నాడంట. ఇంకా మనం పోయిన తర్వాత జల్లిస్తాడో రేపు జల్లిస్తాడో మరి. దీంతో సీవ్ చేస్తాడు, జల్లించడం ఇట్లాంటి దాంతో జల్లిస్తాడు. సో మనకు కొంచెం ఫైన్గా వస్తుంది కిందికి. సో జల్లించకపోయినా ఏం కాదు నన్ను అడిగితే. ఇప్పుడు అక్కడ చూసారు కదా జల్లించక ముందు ఎలా ఉందో, జల్లించిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. సో దీన్ని మళ్ళీ ఇట్లా కవర్లోనే ఇట్లా బస్తాల్లో వేసి పెట్టేస్తే కొన్ని రోజులకి డీకంపోజ్ అవుతుంది. లేదంటే మళ్ళీ మొక్కలు తెచ్చి పెట్టుకుంటాం కదా, దాంట్లో పెద్ద మొక్కలు పెట్టినప్పుడు కుండీలో అడుగున వేసేయచ్చు అదంతా కూడా. ఇక్కడేమో పశువుల ఎరువు, ఇది ఆవు పేడ తెచ్చేసి ఇట్లా పెట్టుకుంటాడు. ఇవి కూడా మొక్కలకి వాడడం కోసమే. అండ్ ఇది మనకి ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసి, ఇది దీంట్లో ఉంది ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసి మట్టి పేడ వేసి ఇట్లా పెడతాడు. స్మెల్ అసలు ఏమీ లేదు మనకి, బ్యాడ్ స్మెల్ ఏమీ లేదు. ఇట్లాంటివి ఇస్తున్నాడు కాబట్టి మొక్కలు అంత ఎనర్జీతో పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం, కొంచెం చీకటి కూడా అయింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఏమున్నాయంటే ఇదిగో ఇది పైనాపిల్ కదా, ఇది పైనాపిల్ ప్రాపగేషన్ ఈ విధంగా క్రౌన్ ఇట్లా కట్ చేసేసి
ఇట్లా వాటర్లో పెడితే రూట్స్ వచ్చినాయి చూడండి. ఇది ఇట్లా గ్లాస్లో పెడితే రూట్స్ వచ్చాయి. ఇది తీసుకెళ్ళి ఇంకా మట్టిలో పెట్టుకోవచ్చు మనం. సో ఈ విధంగా ప్రాపగేషన్ చేసుకుంటే మనకి 1.5 year పట్టుద్ది రావడానికి, కాయ రావడానికి. సో ఈ విధంగా చేస్తాం అనమాట. ఇక్కడ మిగతా ఇవన్నీ కూడా సక్లెన్స్. మనకి వీటి నేమ్స్ అన్నీ కూడా తెలీదు చెప్దామంటే, ఇవన్నీ తెలీదు. ఈ ఫ్రూట్ మాత్రం ఇంట్లో ప్రాపగేట్ చేసింది. ఇదేంటిదో చెప్పాలి మీరు, గుర్తుపెట్టారా? ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది సీడ్ నుంచి చేశాడు. ఇది ఈ మొక్క ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇంకా పెద్ద అయితే మేబీ ఇప్పుడు దీన్ని ఎండకు పెట్టవచ్చు నాకు తెలిసి. ఇక్కడ కూడా ఇంకా ఇదేమో మరి ఇదేదో సక్లెంట్, మరి ఇది కూడా నేమ్స్ తెలియదు నాకు. ఇది దీని నుంచి కూడా సైడ్ నుంచి ఒక పిలకలాగా వస్తుంది. ఈ పిలక నేను తీసుకెళ్తా. ఇక్కడ జేడ్ ప్లాంట్. మళ్ళీ ఇక్కడ ఇదేమో మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇదేమో మనకి స్నేక్ ప్లాంట్ ప్రాపగేట్ చేశాడు చూడండి. జస్ట్ ఇట్లా చిన్న ముక్క తెచ్చి పెడితే ఇట్లా వస్తుంది, పిలక వస్తుంది దాని నుంచి. ఇట్లా ఈజీగా ప్రాపగేషన్ అవుతుంది. ఇది కళ్ళొంచి. ఇంకా ఫ్లవర్స్ రావట్లేదు, ఇప్పుడు వస్తున్నట్టున్నాయి, మేబీ వస్తాయేమో. ఇదేమో ఫైకస్ కదా, ఇది ఫైకస్ బోన్సాయ్ అండి. ఇది ఎగ్జిబిషన్లో ఎక్కడో కొనుక్కొచ్చి పెట్టాడు, చాలా బాగుంది. ఇది 2 years old అనుకుంటా. ఇది నూరువరహాల చెట్లు కదా ఇవి. ఇవి అవకాడో ప్లాంట్స్. ఇవి కూడా ఇంట్లో పెట్టాడు చూడండి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, అవకాడో ప్లాంట్స్. ఇవి కుండీలలో పెడితే ఇవి కాయలు రావడం కష్టం, కానీ బయట ల్యాండ్ మీదే పెట్టుకోవాలి. కానీ చూడడానికి అందంగా ఉన్నాయి, మనకి ఫోలియేజ్ కోసం పెట్టాడంట. ఇదేమో రబ్బర్ ఫైకస్, మంచి విస్తరాకుల్లా చేసుకునేటట్టున్నాయి ఈ ఆకులన్నీ. ఇది రబ్బర్ ఫైకస్. ఇది ఆక్సిజన్ మంచిగా రిలీజ్ చేస్తుంది ఇంట్లో. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది అరటిపండు గెల. ఇవన్నీ అరటి చెట్లు విపరీతంగా పెరిగిపోయినాయి వీళ్ళింట్లో. ఇదే అమృతపాణి అని చెప్పాను కదా, ఇదే అన్నమాట. ఇంకా చాలా పెద్దగా అవుతాయి పండ్లు. పెద్దగా అయిన తర్వాత వీళ్ళు పైనుంచి ఒక్కొక్క హస్తం అట్లా కోసుకుంటూ దాన్ని పండబెట్టుకొని తింటామన్నమాట. చూశారు కదా, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్స్పైరింగ్గా ఉందని అనుకుంటున్నా. మీరు కూడా మీ మిద్దె తోటని ఇలా మన ఛానల్లో మన ప్రేక్షకులందరికీ చూపించాలనుకుంటే నాకు ఫేస్బుక్లో మెసేజ్ చేయండి. ఫేస్బుక్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Subscribe to my channel if you haven't done yet, and I'll meet you again in another video. Thank you.